వెనకలా కొంచెం సామ్రాజ్యం భౌత్యం స్వరాజ్యం వైరాజ్యం పారవేష్ఠ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సమస్తమర్యాయి స్యాత్. వామదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. హర నమ పార్వతీపతయే యస్మై దేవాధిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అంతే రాదు. తెలుగుదేశ జెండాని పొన్నూరు గడ్డ పైన ఎగరేసిన మునగాడంట. బతుకుల్లో సూర్యుడు నువ్వే, కన్నీళ్లు తుడిచేట్లో దీపం నువ్వే, కష్టాల్ని కరితేర్చిన పండగ నువ్వే. కడదాకా నిలబడతాం నీతోనే ఈ పసుపు సైన్యం. చంద్రబాబు స్వర్ణాంతటి సారథి నువ్వే, ఆ కార్యకర్తలందరికీ వారధి నువ్వే. తెలుగు యువత కవితకి పాఠము నువ్వే, ఎవరు తిరగరాగలేని చరితము నువ్వే. మన ప్రీతమ నేత సంఘ డైరీ చైర్మన్ కొన్నూరు శాసనసభ్యులు ఈరోజు మరి చిన్న సంక్రాంతి ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. 2010 ఈరోజు ఎంతో అద్భుతంగా మన గ్రామంలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం. మరి మహిళలందరూ కూడా, డ్వాక్రా మహిళలు, గ్రామంలో మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని మా
రాత్రి జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్ రెండు ఉన్నాయి. ఈ ఉత్సాహంగా పాల్గొన్నారు. పాల్గొని మన ముగ్గులు వేయడం కానీ ఎమ్మెల్యే గారు మన గ్రామంలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మాకు ఉంది. రైట్. ఈరోజు తక్కిళ్ళపాడు గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు గ్రామాలు మేము తిరగటం జరిగింది. వివిధ ప్రాంతాల్లో వివిధ వర్గాలతో మేము సమావేశాలు పెట్టాం. ఏదైతే మేము ఎన్నికల ముందు ప్రజలకు హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చుకుంటూ కూడా మేము ముందుకెళ్తా ఉన్నాం. అలాగే ఈ సంవత్సరం ఒక తొలి అడుగుని నియోజకవర్గంలో ఈ గ్రామం తక్కిళ్ళపాడు గ్రామం నుంచి మేము మొదలుపెట్టడం జరిగింది. ఎక్కడైతే అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేద వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో సుదీర్ఘకాలం దాదాపు ఈ గ్రామంలో తీసుకుంటే ఎస్టీ, అలాగే తంగళమూడు గ్రామంలో ఎస్సీ కులాలకు సంబంధించిన వాళ్ళు సంవత్సరాల తరబడి ఉన్నా కూడా వాళ్ళకి దాని మీద ఎటువంటి అధికారం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ కొత్త సంవత్సరం సంక్రాంతి సందర్భంగా వాళ్ళ జీవితాల్లో వెలుగునిచ్చే విధంగా ఇవాళ మేము ఆ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఈ నియోజకవర్గంలో తొలి అడుగు తక్కిళ్ళపాడు గ్రామం నుంచి మేము మొదలుపెట్టాం. నియోజకవర్గ వ్యాప్తంగా అటు ప్రభుత్వ భూముల్లో కావచ్చు, నిరభ్యంతరం లేని వివిధ రకాలైన భూముల్లో వాటిని ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని ప్రతి కుటుంబానికి పట్టా ఇచ్చే కార్యక్రమానికి ఈ నూతన సంవత్సరం సంక్రాంతి సందర్భంగా మేము శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ గ్రామాలన్నీ కూడా గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరమైన గ్రామాలని చెప్పి అభివృద్ధిలో నిర్లక్ష్యం చేయడం జరిగింది. మౌలిక సదుపాయాల కల్పనలో సిటీకి దగ్గరలో ఉన్నా కూడా మరి ఈ గ్రామంలో ప్రజలు చూసుకుంటే ఇవాళ ఆటో నగర్ వచ్చినా ఏది వచ్చినా కూడా ఈ గ్రామానికి సంబంధించిన రైతుల భూములే. మరి రైతులు త్యాగం చేస్తే అటువంటి త్యాగాన్ని గుర్తించకుండా గత పాలకులు ఈ గ్రామంలో నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇవాళ మేము వచ్చిన తర్వాత ఆ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలు కోరుకున్న అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ పేదల జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే విధంగా మేము కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అలాగే సంక్రాంతి రైతుల పండగ ఇది. అలాగే ఈ సంవత్సరం మనం చూసాం, గతంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంట నష్టపరిహారం, పంట నష్టపోతే వెంటనే రైతుల అకౌంట్లో మనం డబ్బులు జమ చేయడం జరిగింది. అలాగే ధాన్యం కొనుగోలు కూడా మరి నాకు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చూస్తే నాకు తెలిసి ధాన్యం బస్తా 1000-1100 మించి కొన్న పరిస్థితులు లేవు 5 సంవత్సరాల కాలంలో. కానీ ఇవాళ ప్రభుత్వం కొని ఎంఎస్పి ధరకి 1750 రూపాయలకు కొని ప్రభుత్వం కొనుగోలు మొదలుపెట్టి 24 గంటల్లో అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. దానివల్ల ఇవాళ బయట మార్కెట్లు కూడా పెరిగి రైతుకి ఆదాయం పెరిగే విధంగా ఈ ప్రభుత్వం మరి బస్తాకి 200 నుంచి 300 రూపాయలు పెరగటం అంటే ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మరి 40 బస్తాలు వండితే 8,000 రూపాయల నుంచి గరిష్టంగా 10,000 రూపాయల వరకు రైతుకి అదనపు ఆదాయం వచ్చే విధంగా ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయం వల్ల దోహదపడిందనే దానిలో ఎటువంటి సందేహం లేదు. మేము ఈ ప్రాంతంలో అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతం గుంటూరు ఛానల్ ఆధునీకరణ గురించి కూడా మరి మేము కానీ గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి అది కూడా జరిగితే ఈ ప్రాంతంలో రైతాంగం యొక్క బాధలు, వాళ్ళ యొక్క ఇబ్బందులు కూడా తొలగే అవకాశం ఉంది. కాబట్టి త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కూడా మేము రైతులను తీసుకొని కలిసి దీనికి సంబంధించిన శాంక్షన్స్ కూడా తీసుకుంటాం. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఇక్కడ ఇందాక చక్కగా సంక్రాంతి సందర్భంగా ఒక ముగ్గులు కూడా వేయటం జరిగింది. జై జవాన్ జై కిసాన్ అని చెప్పి దేశాన్ని కాపాడటానికి జవాన్ కావాలి, దేశాన్ని సుస్థిరంగా అభివృద్ధిలో నడిపించడానికి రైతు కావాలి. ఈ 2 నినాదాలతో ఈ ప్రభుత్వం మేమందరం కూడా ముందుకు వెళ్తాం, ఆ గ్రామాల అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ఈ నియోజకవర్గంలో ఈ గ్రామం నుంచి పేదల జీవితాల్లో వెలుగునిచ్చే విధంగా నియోజకవర్గం మొత్తం కూడా ఎక్కడైతే నిరర్ధకమైన నిరభ్యంతరంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి ఈ గ్రామం నుండి అందులో ఎస్టీ సోదరులు ఎస్సీ సోదరులకి ఇచ్చే విధంగా ఈ కార్యక్రమానికి ఇవాళ మేము శ్రీకారం చుట్టాం. వాళ్ళ జీవితాలకి ఒక కొత్త వెలుగుని ఈ ప్రభుత్వం మేము తీసుకురావడం జరుగుతుంది. అంటే మేము కౌన్సిల్లో సభ్యులం కాదు, కౌన్సిల్లో మెంబర్లం కాదు. వాళ్ళు కూర్చొని ఏదో తీర్మానాలు చేసుకుంటే మాకేంటి సంబంధం? వీఆర్ నో వే కన్సర్న్. మా అభిప్రాయాన్ని తీసుకొని వాళ్ళు ఏం పెట్టలా. వాళ్ళకి వాళ్ళు కూర్చొని కార్పొరేటర్లు వాళ్ళు కూర్చొని తీర్మానాలు చేస్తే వాళ్ళ వరకే పరిమితం అవుతుంది, మాకు సంబంధం లేదు దాటితో. మేము మొదటి నుంచి కూడా మేము గ్రామాలు బాగుండాలనేది మా ఆలోచన. ఎందుకంటే కార్పొరేషన్ పరిధిలోకి మేము గతంలో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కావాలని ఆ రోజు
2009లో డీలిమిటేషన్లు ఈ మండలాలు పొన్నూరు నియోజకవర్గంలో వచ్చినాయి అని చెప్పి నేను శాసనసభ్యుడిగా ఉన్నానని చెప్పి ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఈ గ్రామాలు చేర్చలా. ఇవాళ మేము ప్రభుత్వంతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తా ఉన్నప్పుడు మేము కోరినప్పుడు కార్పొరేషన్ రిజల్యూషన్ చేసుకుంటే మాకేం సంబంధం? వీఆర్ నో వే కన్సర్న్డ్. కార్పొరేటర్లు వాళ్ళ సంబంధం లేనాటి మీద వాళ్ళు రిజల్యూషన్ చేసుకొని మా అభిప్రాయాలతో సంబంధం లేకుండా చేసుకొని వాళ్ళు రిజల్యూషన్స్ చేసుకుంటే అది వాళ్ళకి సంబంధించిన వ్యవహారం. మాకు ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు. మేము ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని అడగలా, మాకు సంబంధం లేదు. అంటే ఒక ఎమ్మెల్యేనే ప్రతిపాదన చేస్తున్నారు, ఒక ఎమ్మెల్యే కూడా స్వాగతిస్తున్నారు, అది కూడా కలపాలని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎలా భావించాలి? ఇప్పుడు నేను నా పక్కింటికి సంబంధం లేని వ్యవహారంలో నేను చూసి కలపాలని కోరుకుంటా. దానికి నేనేం సమాధానం చెప్తాను? నా ఇంట్లోది నేను అడిగితే నేను చెప్తా, ఎవరింట్లోది వాళ్ళు చెప్పాలి. అమరావతి ఇష్యూలో మళ్ళీ జగన్ మళ్ళీ ఏలుబెట్టికి వెళ్ళినట్టుగా మాట్లాడుతున్నారు, విషయం చెప్పినటువంటి చర్యలన్నీ కూడా మాట్లాడుతున్నారు. అలా ఆ పార్టీ చెందిన సజ్జలు మాత్రం మళ్ళీ పిచ్చెముడు అన్నట్టు మళ్ళీ ఎన్నిక తీసుకున్నారు. ఏంటి, ఎలా చూడాలి? నేను అదే చెప్తుంది. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత, అధికారం ఉన్నప్పుడు కూడా మనం చూస్తే 2019 ఎన్నికల ముందు రోజా కానీ ఉమారెడ్డి గారు కానీ, ఉమారెడ్డి గారు కమిటీ చైర్మన్గా ఉన్నారు. రోజా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ముందు నుంచొని ఇదిగో మా తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకున్నాడు, అమరావతి ఇక్కడే ఉంటుంది, ఎటు పోదని చెప్పారు. చూసాం 5 సంవత్సరాలు ఏ విధంగా ఆట ఆడారో అమరావతితో మనం చూసాం. 3 ముక్కల ఆట ఆడారు. తర్వాత ప్రజలు అమరావతి ప్రాంత రైతులు చేసిన పోరాటం అనేది చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన పోరాటం. అది ఏ విధంగా అధికారం ఉందని చెప్పి మహిళల మీద రాజమండ్రి ప్రాంతాల్లో వాళ్ళ ఎంపీలు దాడులు చేయించారో, బలవంతాన అడ్డుకున్నారో, పోలీసులను పెట్టారో, ఉండటానికి షెల్టర్లు ఇవ్వలేదో, వాళ్ళ మీద నాకు తెలుసు ఒక మహిళలే కాదు, నాకు ఒక పూజారి కలిశాడు. పాపం ఆయన అమరావతి నుంచి కనకదుర్గ గుడికి వెళ్తుంటే పూజారిని ఇష్టం వచ్చినట్టు కొడితే ఆయనకు కాళ్ళు పాడైపోయినాయి. ఎంతోమంది ఈ ప్రాంతంలో అమరావతి ఉండాలి అని చెప్పి కోరుకున్న వాళ్ళు, ప్రార్థన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పోరాట ఫలితం, ప్రార్థన ఫలితమే ఈ ప్రభుత్వం రావటం. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని. చాలా నాకు అర్థం ఏంటంటే, నదుల దగ్గర అసలు ప్రపంచంలో చరిత్ర చూస్తే నదుల దగ్గరే నాగరికత అనేది మొదలైంది. అసలు ఆ నది దగ్గర రాజధాని వద్దనే మనిషిని జగన్మోహన్ రెడ్డి గారినే మనం చూసాం. కాబట్టి అమరావతి అనేది రాజధాని. ఖచ్చితంగా దానికి కావాల్సిన సాంకేతిక పరమైనవి కానీ చట్టపరమైన అంశాలను ఈ కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుంది. మళ్ళీ ఏంటంటే అధికారం కోల్పోయాం కాబట్టి మళ్ళీ ఒక కొత్త నాటకానికి తెరదీశారనే దానిలో జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్తాడు, సజ్జల గారు ఒకటి చెప్తాడు. కొత్త నాటకానికి తెరదీస్తూ ఉన్నారు. ఎందుకంటే అధికారం లేదు, ఇవాళ అధికారం లేదు కాబట్టి మళ్ళీ అధికారం కావాలనే తాపత్రయం ఉంటుంది 2029కైనా. కాబట్టి ఆ అధికారం కోసం తప్పితే ఈ మాటలు ప్రజల కోసం కాదనేది స్పష్టమవుతా ఉన్నాయి.